డబుల్ స్మార్ట్ శంకర్ మీదే ఆశలు పెట్టుకున్నాడు. కెరీర్లో పంచపడ్డ ప్రతిసారి ఏదో ఒక హిట్ తన ఫేట్ని మారుస్తూ వచ్చింది. ఆ మధ్య ఇస్మార్ట్ శంకర్ అలానే పూరీని దారిలో పెట్టింది. మళ్ళీ ఇప్పుడు అదే ఆయుధం రెండోసారి పనికొస్తుందా? పూరి జోరు మారనుందా? లైగర్ ఫ్లాప్ తర్వాతే పూరి కెరీర్ తలకిందులైంది. ఒక్క డిజాస్టర్తో తనకి హీరోలు దూరమయ్యారంటారు. కానీ డబుల్ స్మార్ట్ శంకర్ మూవీనే తనని గట్టెక్కిస్తుందనే మాటలే వినిపిస్తున్నాయి. సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఇజం ఫ్లాప్ అయి బాలయ్యతో పైసా వసూలు తీస్తే అది కూడా యావరేజ్గా ఆడింది. అలాంటి టైంలో పూరి పనైపోయిందన్నారు. అప్పుడే స్మార్ట్ శంకర్ వచ్చి పూరికి మళ్లీ దారి చూపించింది. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది. స్మార్ట్ శంకర్కి ముందు వరకు వరుసగా ఫెయిల్యూర్స్ లేదంటే యావరేజ్ హిట్లు కాదంటే ఫ్లాప్స్ పూరిని పలకరించాయి. అలాంటి టైంలో మెహబూబా చేస్తే అది డిజాస్టర్ అన్నారు. తర్వాత పూరికి ఇలానే అంతా దూరం అయ్యారు. ఫైనల్ గా స్మార్ట్ శంకర్ హిట్ తో తన ఫేట్ ని రీసెట్ చేసుకున్నట్టయింది. డబుల్ స్మార్ట్ శంకర్ మార్చ్ లో రాబోతోంది. విచిత్రం ఏంటంటే అప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కానున్నాయి. అంటే లైగర్ ఫెయిల్యూర్స్ తర్వాత పూరికి దూరమైన విజయ్ ఇప్పుడు పూరి మూవీతోనే తలపడాల్సి వచ్చేలా ఉంది. పూరి కెరీర్ ని ఒకప్పటి పోకిరి తర్వాత స్మార్ట్ శంకర్ డిసైడ్ చేశాయి. ఇప్పుడు ఆ పని డబుల్ స్మార్ట్ శంకర్ చేయబోతోంది. ఇది హిట్ అయితే ఓకే, లేదంటే పూరికి దారులన్నీ మూసుకుపోతాయనుకోవాల్సి వస్తోంది.